హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అన్నారంటే, కస్టమర్స్‌కి ఐబ్రోస్ ఎలా చేయాలి అనేదే చూడబోతున్నారు. సో, ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పిన టాల్కమ్ పౌడర్‌ని ఇలా టచ్ చేసి నేను అప్లై చేసినట్లు కాటన్‌తో మీరు అప్లై చేసేయండి. ఇది ఎందుకు చేస్తున్నాం అని అంటే, ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు తడిగా ఉంటది, మాయిశ్చరైజర్ ఉంటది, స్వెట్ అయ్యి ఉంటది. అదంతా పోవడానికి మనమైతే అప్లై చేస్తున్నామనమాట. సో, ఇలా నేను ఫస్టే దువ్వెనతోటి దువ్వేసి బ్రష్‌తో దువ్వేసి కట్ చేస్తాను. మీరు కావాలి అంటే లాస్ట్‌లో కూడా చేసుకోవచ్చు. సో, ఫస్టే నేను ఇలా చేయడం ఎందుకు అనంటే, మనకి షేప్ కొంచెం తీస్తున్నప్పటికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటదనమాట. అందుకోసం నేను అలా చేస్తాను. ఫస్టు ఇలా నోస్ మీద తీయండి. మీకు ప్రాక్టీస్ ఫస్ట్ బిగినింగ్‌లో కావాలి కాబట్టి, నోస్ దగ్గర అంటే మీకు స్కిన్ అనేది కొంచెం థిక్‌గా ఉంటది. అందువల్ల ఇలా నోస్ దగ్గర తీయండి. తీసిన తరువాత చాలా చాలా స్లోగా తీయాలనమాట. మనం ఇక్కడ ఇలా తీస్తున్నప్పుడు మీకు చూస్తే చాలా ఈజీగా అనిపించినట్లు ఉంటది కానీ, స్కిన్ మీద పెట్టేసినప్పటికి చాలా మీకు హ్యాండ్స్ అనేది ప్రాక్టీస్ అయ్యి ఉండాలి. సో, ఫస్టు లెఫ్ట్ సైడ్ ఐబ్రో చేసుకోండి. లేదా రైట్ సైడ్ ఐబ్రో కూడా చెయ్యొచ్చు. అది మీ ఇష్టమే. మనం ఇదే చెయ్యాలి అనేసి రూల్ లేదు. సో, నేను ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ చేసేస్తాననమాట. సో, లెఫ్ట్ సైడ్ ఐబ్రో చేసినప్పుడు మీరు బ్యాక్ సైడ్ నిలబడాలి. అంటే ఆ కస్టమర్‌కి కుర్చీకి వెనక్కి నిలబడి చెయ్యాలి. అలాంటప్పుడే మీకు హెయిర్ తీయడానికి ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు ఆ కస్టమర్ ఎలా పట్టుకున్నారో చూడండి. పైన చేతులును, కిందన చేతులు ఇలా పట్టుకున్నారు. సో, అలా పట్టుకొని దాని తరువాత మీరు ఐబ్రోస్ దగ్గర ఫస్ట్ ఆ ఎంట్రన్స్‌లో తీయాలనమాట. నేను థ్రెడ్ ఎలా మూవ్ చేస్తున్నానో అనేది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి చాలు. సో, కిందన చేసినప్పటికి మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. స్కిన్ అనేది వెంటనే తెగుతదనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు ఈజీగా ఉన్నట్లు ఉంటది. నాది 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అలా ఈజీగా మీకు కనిపిస్తుంది. సో, మీరు మీ కస్టమర్‌కి లేదా మీకు తెలిసిన వాళ్ళకి చేసినప్పుడు థ్రెడ్ చాలా చాలా స్లోగా మీరు హ్యాండిల్ చేయాల్సుంటది. ఇంకొకళ్ళు అడిగారు, థ్రెడ్‌ని నోటుతో లాగుతున్నారా? హ్యాండ్స్‌తో మూవ్ చేస్తున్నారని. నోటుతో లాగారు అంటే అది మీకు ఎప్పటికైనా ప్రాబ్లమ్ వస్తదండి. అందువల్ల కంపల్సరీ మీరు చేతులతోనే మూవ్ చేసేయండి. చేతులతో మూవ్ చేయడమే మీకు కరెక్ట్‌గా, నీట్‌గా వస్తదనమాట. అందుకోసం సో, ఎలా చేస్తున్నాను అనేది మాత్రం చూడండి. ఆ ఫ్రంట్‌లో ఉన్న హెయిర్ తీస్తున్నప్పుడు థ్రెడ్ అనేది నేను ముడిని రివర్స్‌లోకి తీసుకువెళ్ళి, మళ్ళీ ఫ్రంట్‌లోకి తీసుకొచ్చి హెయిర్‌ని ఇన్సర్ట్ చేసి తీస్తాననమాట. సో, చూసుకోండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. సో, ఈ అమ్మాయికి అంత ఎక్కువగా హెయిర్ లేదు. ఎక్స్‌ట్రాస్ మాత్రం తీయమన్నారు కాబట్టి మనం తీసాము. సో, చూడండి ఇది ఈ టిప్స్ మీరు ఫాలో చేయండి. కొంతమందికి కళ్ళు లోపలికి ఉంటదనమాట. అలాంటప్పుడు ఈ ఇక్కడ కిందన ఉన్నది తీస్తుంటాం అనంటే అప్పుడు కష్టంగా ఉంటది కాబట్టి ఇలా పైన మాత్రం పట్టుకోమని చెప్తాను. అప్పుడు మీకు ఆ నోస్ దగ్గర కొంచెం పైకొస్తది. సో, అలాంటప్పుడు మీరు ఈజీగా తీయొచ్చు. సో, ఇది కొంచెం ఒక టిప్స్ లాగా ఉంటదనమాట. ఇది మీరు ట్రై చేసి చూసుకోండి. సో, ఐబ్రోస్‌లో కూడా థిక్ ఐబ్రోస్, థిన్ ఐబ్రోస్, హెయిర్ బ్రాడ్‌గా ఉండడం అలా చాలా టైప్స్ అయితే వస్తూ ఉంటారండి. సో, మీరు మధ్యలో ఇలా తీస్తున్నప్పుడు లైట్‌గా హ్యాండ్స్ తోటి వాళ్ళకి ఇలా పామేసినట్లు చేశారు అంటే ఎక్కువ కొంచెం పెయిన్ రాకుండా ఉంటదనమాట. అందుకోసం అలా ట్రై చేసుకోండి. అలా తీశారు అంటే నీట్‌గా ఉంటది. సో, మీరు బిగినింగ్‌లో తీస్తున్నప్పుడు కంపల్సరీ పట్టుకోమని చెప్పేసి తీయండి. పైన తీసినప్పుడు కూడా మీరు బిగినర్స్ కాబట్టి పట్టుకోమని చెప్పండి. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను వీలైనంత వరకు పైన పట్టుకోవద్దు అనేసి కిందన మాత్రం పట్టుకోమని చెప్పి తీస్తాను. సో, ఐబ్రోస్ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ అయితే వస్తూ ఉంటదనమాట. ఈ అమ్మాయికైతే నార్మల్‌గానే హెయిర్ ఉంది కాబట్టి అంత పెయిన్ ఉండదు. ఒక్కొక్కళ్ళకి కంపల్సరీ పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటది. చాలా చాలా ఎక్కువ వస్తదనమాట పెయిన్. కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. ఇప్పటికి నేను ఐబ్రో చేసుకున్నా నా కళ్ళల్లో వాటర్ వస్తది. నేను అస్సలు పెయిన్ తట్టుకోలేననమాట. తిడుతూ ఉంటారు నా స్టూడెంట్స్ అందరూ. మీరు మాత్రం అన్ని ఐబ్రోస్ చేస్తున్నారు. మీకు చేస్తుంటే పెయిన్ వస్తుందా అని అంటారు గానీ, నేను పెయిన్ తట్టుకోలేను. సో, మీరు పెయిన్‌లో తీస్తున్నారు అనేసి అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీస్తారు. అంటే మీరు వీలైనంత వరకు అంటే తలని ఇలా త తల మూవ్ చేసి చేయకుండా హ్యాండ్స్‌ని మూవ్ చేసి చేశారు అంటే పెయిన్ ఎక్కువ రాదనమాట. వీలైనంత వరకు హ్యాండ్సే మూవ్ చేసినట్లు చూసుకోండి. పెయిన్ తక్కువొస్తది.
ఇంకా ఏంటి అనంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెఫ్ట్ ఐబ్రో చేస్తున్నాను. నేను ఫ్రంట్‌కొచ్చేసాను. మీకు కనిపిస్తుందా? సో, నేను ఇంతవరకు బ్యాక్‌లో నిలబడి చేశాను. ఇప్పుడు ఫ్రంట్‌లో నిలబడి చేస్తున్నాను. ఎందుకంటే, మనం ఇటువైపు ఐబ్రోకి హెయిర్‌ని మీకు ఆపోజిట్‌లోనే తీయాలనమాట. సో, థ్రెడ్ మీరు ఇలా బ్యాక్ వెళ్ళి ఫ్రంట్‌కొస్తది. రివర్స్‌లోనే తీయాలి. అందువల్ల నేను అలా నిలబడుతున్నాను. చూసుకోండి. చూసుకుంటారంటే మీకు ఈజీగా ఉంటది. సో, ఇందులో మీకేదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా ఇంకా వేరే ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు అంటే నేను కొంతమందికి నేను అడిగేసి మీకు నేను అన్ని రకాల ఐబ్రోస్‌కి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో, చూసి నేర్చుకోండి. సో, చాలా స్లోగా హ్యాండిల్ చేయండి. పింక్ అవుతది. ఒక్కొక్కళ్ళకి పింక్ అవుతది. కొంతమందికి ర్యాషెస్ లాగా, అలర్జీ లాగా అవుతది. కొంతమందికి వాపొస్తది. సో, థ్రెడ్‌ని వాళ్ళ స్కిన్ మీద ఫోర్స్ చేసినట్లు పెట్టకూడదు. మనం హెయిర్‌ని తీస్తున్నాం. సో, కొంతమంది చూసారంటే థ్రెడ్డు అలా స్కిన్‌కి అతికి పెట్టినట్లు పెట్టేస్తారనమాట. సో, ఇది చూస్తున్నప్పుడే మీకు అలా అనిపిస్తది గానీ, నేను అతికి పెట్టను. అంటే స్కిన్‌కి టైట్‌గా థ్రెడ్డు పెట్టకూడదు. ఆ లైన్ ఫార్మ్ అయినట్లంతగా పెట్టేస్తారనమాట. సో, అది ఎప్పుడు మీకు రాంగ్ ప్రాసెసే వస్తదనమాట. అందువల్ల చాలా చాలా స్లోగా టైట్‌గా ప్రెస్ చేయకుండా హ్యాండిల్ చేయండి. చాలామందికి మైండ్ సెట్ ఏంటి అనంటే ఐబ్రోస్ చేయడం చాలా ఈజీ అని అనుకుంటారు. ఐబ్రోస్ చేయడమే కష్టం అండి. ఎందుకంటే స్కిన్ కట్ అవుతూ ఉంటది. అందువల్ల చాలా స్లోగా తీస్తూ అలవాటు చేసుకోండి. ఈ కార్నర్‌లో తీసినప్పుడు సో, ఇదంతా ఎంత మనం చెప్పినా సరే మీరు ఐబ్రోస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తదనమాట. సో, ఈ అమ్మాయికి లెఫ్ట్ సైడ్ ఆ కార్నర్‌లో ఐబ్రోస్‌కి లైట్‌గా ఈ ఐబ్రో ఒకలాగా, ఆ ఐబ్రో ఒకలాగే వస్తదనమాట. చిన్న డిఫరెన్స్ అయితే వస్తూ ఉంటది. ఎప్పుడు తినకి ఇలాగే వస్తది. సో, సడెన్‌గా ఈ అమ్మాయి వచ్చారనమాట. వచ్చిన వెంటనే నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. సరే అక్క, మీరు బావుంటే నాకు మంచిదే, వీడియోకే కదా తీసుకోండి అని అన్నారనమాట. సో, చాలా చాలా థాంక్స్ చెప్పి పంపించాను. నిజంగా థాంక్స్ రా అనేసి. సో, ఈరోజు మీకు ఈ క్లాస్ అప్‌లోడ్ చెయ్యాలి అని అనుకునే టైంకి ఆమె రావడం వల్ల నేను అడిగాను. ఆహ్, కొంతమంది ఒప్పుకుంటున్నారు. కొంతమంది ఒప్పుకోరు. సో, చూడండి, అలాగే చిన్న చిన్న హెయిర్ కూడా ఎక్కడైనా ఉందా లేదా అని చూసి నీట్‌గా తీయడం నేర్చుకోండి. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి అద్దంలో చూసి ఒక హెయిర్ ఉంది, 2 హెయిర్ ఉంది, ఇక్కడ చిన్న చిన్నవి వదిలేసారు అని చెప్పినంత వరకు మనం చేయకూడదనమాట. ఎందుకంటే మనం అమౌంట్ తీసుకుంటున్నాం. సో, వాళ్ళకి ఆ వర్క్ నీట్‌గా చేసి ఇవ్వాలి. ఇప్పటినుంచే నీట్‌నెస్ అనేది మీరు అందులో వర్క్‌లో నీట్‌గా చూపించారు అంటే చాలా చాలా మీకు వర్క్ అనేది బావుంటదనమాట. సో, ఫస్ట్ మీరు ఐబ్రోస్ చేస్తున్నారు అంటే దగ్గర దగ్గర 45 మినిట్స్ కూడా పడతదండి. కంపల్సరీ పడతది. వెంటనే మీరు చేయలేరు. సో, టైం ఎక్కువ తీసుకుంటది. సో, అలా మీకు మీరే ఒక ఇదిలాగా చేసుకొని అరగంట, పావుగంట, 10 మినిట్స్ అని తగ్గించుకొని రావాలి గానీ, వెంటనే అవ్వదనమాట. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి.